కుమారుడే. యేసుక్రీస్తు చెప్తున్నారు, జక్కయ్య వైపు చూపించి చెప్తూ ఉన్నారు. ఎవరి వైపు చూపించి చెప్తున్నారు? జక్కయ్య వైపు చూసి చెప్తున్నారు, ఇతడును చెప్పాలి ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రజలకు జక్కయ్యని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో మనకు సంబంధించిన వారు ఆశీర్వాదకరముగా మంచి సాక్ష్యం కలిగి మంచిగా ఉంటే మనం ఏం చెప్తామంటే వాళ్ళు మా వాళ్ళే అని చెప్తాం. వాళ్ళకి మంచి సాక్ష్యం లేకుండా, వాళ్ళ బ్రతుకు మంచిగా లేకుండా, వాళ్ళ సాక్ష్యం మంచిగా లేకుండా, వాళ్ళ స్థితి మంచిగా లేకపోతే మా ఊరే కానీ వాళ్ళు వేరు మేము వేరు, లేకపోతే మా ఊరు కాదు వాళ్ళ పక్క ఈ పక్క అని తుంచినట్లు మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? తుంచినట్లు మాట్లాడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. చాలామంది బైబిల్ పట్టుకుని మేము భక్తులము అని చెప్తున్నారు. అయితే అందరిని బట్టి యేసయ్య సంతోషిస్తున్నాడా? ఇదిగో ఈ సహోదరి, ఈ సహోదరుడు, ఈ సహోదరి కూడా అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడే అని అందరిని బట్టి చెప్తున్నాడా అని చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అందరిని బట్టి ఆయన చెప్పలేడు. అయితే వారి సాక్ష్యమును బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి నడవడికను బట్టి ఆయనకు నచ్చినప్పుడు, ఆయన మెచ్చినప్పుడు నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన కొందరు సంతానము కావాలని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, పరుగెత్తిన వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు పుట్టి పెద్ద అయిన తర్వాత కొందరు బాధపడే బాధ ఏంటంటే, వీడిని కనే కంటే, ఈ పిల్లను కనే కంటే నేను గొడ్రాలుగా మిగిలిపోయినా నాకు ఇన్ని శ్రమలు, ఇంత బాధ నాకు ఉండేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు మాట వినని పరిస్థితులను బట్టి, ఎదురు తిరిగే పరిస్థితిని బట్టి ఆ విధముగా చెప్పవలసి వస్తుంది. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు చాలామంది వచ్చి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు అందరిని బట్టి చెప్పలేకపోతున్నాడు. ఆ యొక్క జక్కయ్యను బట్టి చెప్పగలుగుతున్నాడు. ఇతడును ఎవరమ్మా? అబ్రహాము కుమారుడే. అతనిలో ఏంటి ఆ గుణాలు, అతనిలో ఏంటి ఆ సుగుణాలు అన్న విషయాలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎందుకని జక్కయ్యను గురించి చెప్పగలిగాడు అని మనము గమనించి చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుని జక్కయ్య చూడాలని వచ్చాడు. అమ్మ ఎవరిని చూడాలని వచ్చాడు? యేసయ్యను చూడాలని ఆశించాడు. యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గర అప్పటికే కొందరు వచ్చున్నారు. వాళ్ళు బాగా ఎత్తుగా ఎదిగిపోయారు. వాళ్ళు ఎలా ఎదిగిపోయారు? ఎత్తుగా ఎదిగిపోయారు. జక్కయ్య ఎదగల. ఈ ఎదిగిన వారు ఎదగని జక్కయ్యకు, యేసయ్యకు అడ్డైపోయారు. జక్కయ్య చూడాలని ఆశించాడు, కానీ చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ ఎదిగిన వారు ఎత్తుగా ఉన్నందున, యేసుక్రీస్తు అవతల భాగములో ఉన్నందున, జక్కయ్య యువతల భాగములో ఉన్నందున, వీళ్ళు అడ్డైనందున యేసయ్యను చూడటానికి జక్కయ్య చూడలేకపోయాడు. అయితే ఇంకా వాళ్ళు ముందున్న వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, నేను అనుకున్నాను వాళ్ళు నాకు అడ్డైపోయారని ఎవరి మీద నింద పెట్టలే. జక్కయ్య చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు ఎటువైపు నుంచి వస్తున్నాడు,
ఎటువైపు నుంచి వెళ్తున్నాడు. ఇప్పుడు పాదయాత్ర మ్యాప్ ఉంటుంది కదా నాయకులకి, ఎటు నుంచి వస్తున్నారు, ఎటు నుంచి వెళ్తున్నారు. ఆ షెడ్యూల్ చూస్తే యేసుక్రీస్తు ఈ త్రావులో వస్తాడని ఒక త్రావుని ఎంచుకుని, ఆ త్రావులో ఒక మేడు చెట్టు ఉంది. మేడు చెట్టు అంటే సహజంగా మన ప్రాంతాల్లో తక్కువ కాబట్టి మీరు బహుశా ఎప్పుడు చూసుండ్రు. మర్రి చెట్టును చూసినా మేడు చెట్టును చూసినా ఒకటే, రెండు పోలికలు సరిగ్గానే ఉంటాయి, ఒకలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు మర్రి చెట్టు అంటే మీకు అర్థమైపోయింది, పెద్ద చెట్లు ఉంటాయి. మర్రి చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి. అలాంటి ఎత్తైన చెట్టు, అలాంటి పెద్ద చెట్టు జక్కయ్య ఎక్కేశాడు. ఎందుకయ్యా అంటే ఇదిగో యేసయ్య ఇలా వస్తాడు, ఇలా వస్తే నేను యేసయ్యను చూడవచ్చు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య స్థాయి ఏమిటి అని చూసినట్లయితే, జక్కయ్య ధనవంతుడని, ఆయన ఒక సేటు స్థాయి కలిగిన వ్యక్తి అని మనకు తెలుసు. ఆ ప్రాంతాల్లోనే స్థితిమంతుడు అని మనకు తెలుసు. అలాంటి స్థితిమంతుడు, అలాంటి వయసున్న వ్యక్తి, ఒక గౌరవప్రదము కలిగిన వ్యక్తి ఒక్కసారిగా చెట్టెక్కటం అనేది కష్టమైన పని. చిన్నపిల్లోడు కాదు, చిన్నపిల్లోడు కాదు, చిన్నపిల్లోడేం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎక్కవలసి వచ్చింది. నేను ఎలా ఎక్కేది అనలేదు. నా ప్రభు కొరకు నేను ఎక్కేస్తాను. నా ప్రభు కొరకు డైలీ చెట్టు ఎక్కి దిగే వ్యక్తి కంటే సహజంగా అలవాటే, కానీ కొత్త వాళ్ళు చెట్టు ఎక్కితే ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఎప్పుడు వంట చేయని వాళ్ళు ఒక పూట వంట చేశారనుకోండి, ఇక తినిన ప్రతి ఒక్కరికి ఏం పట్టుకుంటాయమ్మా చెప్పండి? ఎప్పుడు వంట చేయని వాళ్ళకి కొత్తగా వంట చేస్తే ఏం పట్టుకుంటే తిన్న వాళ్ళందరికీ? ఇంగ్లీష్లో చెప్పండి దాన్ని. ఒకడు పట్ని అంట. అక్కడ ప్రార్థన చేయమన్నారు పొద్దుటే. దేవునికి స్తోత్రం. అలాగా ఎప్పుడు ఎక్కనోళ్ళు చెట్టు ఎక్కితే, ఎప్పుడు ఎక్కనోళ్ళు చెట్టు ఎక్కితే జారి, అమ్మా చెప్పు తల్లి, జారి అంటే డైలీ ఎక్కి దిగే వాళ్ళంటే అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డైలీ ఎక్కి చెంచుగురు కోసుకునే వాళ్ళు ఉన్నారు, డైలీ ఎక్కి తాటికల్లు తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి డైలీ ఎక్కుతారు దిగుతారు, ఇక సహజమే వాళ్ళకి. కానీ ఈ జక్కయ్య చెట్టు ఎక్కేవాడు కాదు, గీత కార్మికుడు జక్కయ్య కాదు, లేకపోతే సెంచుగురి కొరకు రోజు చెట్టు ఎక్కే, చింతకాయల కొరకు ఎక్కే వ్యక్తి కూడా కాదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, నా ప్రభువు కొరకు నేను ఎక్కాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జక్కయ్య విషయంలో చాలా కష్టమైన పని. ఇది జక్కయ్య స్థాయిలో జక్కయ్య 1000 రూపాయలు ఖర్చు పెట్టగలడు, 1,00,000 రూపాయలను ఖర్చు పెట్టగలిగిన సామర్థ్యత ఉంది, కానీ చెట్టెక్కే సామర్థ్యత ఆ వ్యక్తికి లేదు. కాకపోయినా సామర్థ్యత తెచ్చుకొని ప్రభువు కొరకు ఎక్కుతున్నాడు చెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కానా యాత్రలో మోషే వాళ్ళకి నాయకునిగా ఉన్నాడు. మోషే నాయకునిగా ఉన్నాడు. లక్షల మంది నడిపించే నాయకుడు అంటే, ఆయన కూర్చోవాలంటే వెంటనే ఒక చైర్ తీసుకెళ్ళి వేసేవాళ్ళు ఉంటారు. ఆయన దాహము అనకముందే వాటర్ బాటిల్ అందించే వాళ్ళు ఉంటారు. ఆయనకి ఆకలి అనకముందే 66 రకాలు ఆయనకి పెట్టేవాళ్ళు చుట్టూరు ఉంటారు. దేవునికి స్తోత్రం. అవును కదమ్మా, ఎందుకంటే ఆయన నాయకుడు, లక్షల మందిని నడిపించే నాయకుడు. అలాంటి నాయకుడు ఆశ పుట్టింది ఏంటంటే, ఈ ప్రజలను నేను విడిచిపెట్టి, ఈ ప్రజలను నేను వదిలిపెట్టి, నా ప్రభువు కొరకు నేను కొండ ఎక్కాలి. ఎవరి కొరకు ఎక్కాలి? ప్రభువు కొరకు నేను కొండ ఎక్కాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా జీవితాన్ని ఒక ఎత్తైన అనుభవంలోనికి నేను ఎక్కాలి. నా ఆత్మీయ స్థితికి ఉన్నతమైన ఎదుగుదల కావాలంటే నేను ఎక్కాలి.
అని ప్రియ దేవుని బిడ్డలారా మోషే ఎక్కుతూ ఉన్నాడు. మోషేతో చాలామంది ప్రజలు ఉన్నారు. 24 అధ్యాయము నిర్గమకాండము 24 అధ్యాయము 18 వాక్యాన్ని చదువుకుందాం. 24 అధ్యాయం 18 వాక్యం. కొండ మీదకు ఎక్కాను. ప్రియ దేవుని బిడ్డలారా మోషే ఆ కొండ మీద దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పగలు అక్కడే ఉంటున్నాడు, రాత్రి అక్కడే ఉంటున్నాడు, ఆ కొండను ఎక్కుతూ ఉన్నాడు. ఆహారము అక్కడ లేదమ్మా, పానీయము అక్కడ లేదమ్మా, అక్కడేమీ లేదు, ఏమీ అక్కడ లేకపోయినా మోషే ఎక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు మోషే ఎక్కుచున్నాడంటే నా ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి, దేవునికి నాకు సంబంధము పెరగాలంటే, దేవునికి నాకు అనుబంధము పెరగాలంటే, దేవునికి నాకు ఐక్యం అవ్వాలంటే నేను ఎక్కాలి. జకయ్య ఎందుకు ఎక్కుతున్నావయ్యా, నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటంటే యేసయ్యను చూడాలంటే ఎక్కాలి. మోషే ఎందుకు ఎక్కుతున్నావయ్యా, సుఖము విడిచిపెట్టి, చాలా కష్టం అక్కడ నీకు ఎవరు తోడుండ్రు, ఇంకెవరు నీకు అక్కడ నీడుండ్రు, ఎవరు నీకు సహాయకులు ఉండరంటే నా ప్రభువుతో సహవాసం ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. నా ప్రభువుని చూడాలి. ఈరోజు వస్తున్నారు పోతున్నారు. ఎవరంటే దేవుని బిడ్డలు అంటున్నారు, కానీ వారు దేవుని మహిమను చూడలేకపోతున్నారు, దేవుని తేజస్సును చూడలేకపోతున్నారు, ఆయన ముఖ దర్శనము చేయలేకపోతున్నారు. ఎవరు ఆయన ముఖ దర్శనము చేయగలుగుతారంటే ఈ లోకములో సుఖమును విడిచిపెట్టి నా దేవుని కొరకు నేను ఎక్కాలి. దేవునికి స్తోత్రం. ఎక్కుట అంటే చాలా కష్టమైన పని, దిగుట అంటే సులువైన పని, కానీ ఎక్కుట అంటే చాలా కష్టమైన పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆశించేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే, ప్రభువా నీ కొరకు ఎక్కాలి. మోషేకి దేవుడు కనిపించట్లేదు, జక్కయ్యకు దేవుడు కనిపించట్లేదు. జక్కయ్య ఆ ప్రాంతంలో ఆస్తిపరుడుగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. మోషే చూసినట్లయితే నాయకునిగా ఉన్నాడు. ఇలా నాయకునిగానే నేనుంటే యేసయ్యను చూడలేను. ఇదిగో శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైన నా దేవుని కొరకు నేను ఎక్కాలి. అది దాహమైనా పర్లేదు, అది ఆకలైనా పర్లేదు, నా దేవుని కొరకు ఎక్కాలి. దైవ దర్శనం నేను పొందుకోవాలి, వాక్య ప్రతిష్టత నేను పొందుకోవాలని కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో దినదినము దిగజారే స్థితిలో ఉన్నావా? లేకపోతే అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఎత్తైన అనుభవాలలోనికి ఎక్కించు ప్రభువు అని ఆశపడుతున్నావా? జక్కయ్యను చూసి నా దేవుడు ఎందుకు ఇతడును అబ్రహాము కుమారుడే అని ప్రజలకు పరిచయం చేస్తున్నాడంటే, జక్కయ్య యేసయ్య కొరకు ఎక్కాలని ఆశ కలిగినవాడు, యేసయ్య కొరకు ఎక్కాలని ఆశ కలిగినవాడు. ఈరోజు చాలామంది గిన్నిస్ బుక్లో ఎక్కటానికి చాలా పర్వతాలు ఎక్కుతూ ఉన్నారు, కానీ ప్రియ దేవుని బిడ్డలరా, ఈ జక్కయ్య ఆ మేడు చెట్టు ఎక్కితేనే ఈరోజు పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థం చేయబడి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అయ్యా నేను ఎక్కాలి. ఎవరి కొరకు? ప్రభువుని చూచుట కొరకు నేను ఎక్కాలని
నువ్వు తెగించి ఎక్కగలిగితే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య ప్రజలను మోసం చేసేవాడు. ఏం చేసేవాడమ్మా? అన్యాయముగా వారి కష్టార్జితాన్ని దోచుకునేవాడు. ఎవరు చూసినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు దోచుకుంటున్నాడని. కానీ చెట్టు ఎక్కుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ వేళం చేస్తున్నారు. చూసిన వాళ్ళందరూ వీడికి ఏం పోయే కాలం వచ్చింది, మేడికాయలు కావాలంటే ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా, మేడికాయల కొరకు ఈ పినసోడు చెట్టు ఎక్కుతున్నాడని అందరూ ఏం చేస్తున్నారు? అమ్మమ్మ చెప్పలు ఏం చేస్తున్నారు? వేళన చేస్తూ ఉన్నారు. ఎక్కేది మేడుకాయల కొరకు కాదు, యేసుని చూచుటకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థనకు పోతూ ఉంటే కొందరు దుష్టులు ఏం చేస్తారంటే, వీళ్ళు చూసేవా తింటాకి పోతా ఉన్నారు అంటారు. ఏమంటారమ్మా? తినటానికి పోతున్నారు అంటారు. కానీ మనం వెళ్ళేది తినుటకు కాదు, యేసయ్యను చూచుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు, నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాదలమాగగా స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య ఈ చెట్టు ఎక్కుతూ ఉంటే ప్రజలు అటు ఇటు వెళ్ళేవాళ్ళు చూసి జక్కయ్యను వేళన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ప్రజల సొమ్మును అన్యాయముగా దోచుకుంటూ ఒక లంచగుండిగా, ఒక అబద్ధకునిగా జీవించినంత కాలం అతన్ని ఎవరు వేళం చేయలే. ఎప్పుడైతే చెట్టు ఎక్కుతున్నాడో అప్పుడు ఎందుకు ఎక్కుతున్నాడు వీడు? కాయల కొరకు, తిండి కొరకు అంటున్నారు. కానీ జక్కయ్య ఎక్కింది యేసుని చూడాలని. దేవునికి స్తోత్రం. అయ్యా, నా ఆత్మీయ స్థితిలో నేను పొట్టివానిగా ఉన్నాను, నిన్ను చూడాలి. ఇప్పుడు దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు వస్తారంటే దేవుని దర్శనం పొందటానికి వస్తారు. ఆయనతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలతో ఒక ఉన్నతమైన స్థితిలో ఆనందం పొందటానికి ప్రజలు వస్తుంటే ఇక చూసిన వాళ్ళు ఏమంటా ఉన్నారు? వీళ్ళు పోయేది అమ్మ ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారు వీళ్ళు? తినటానికి, లేకపోతే అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తారని వీళ్ళు తీసుకోవటానికి పోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక దుష్టుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ చర్చికి ఎందుకు వెళుతున్నారు నాకు తెలుసు. ఎవరా ఎందుకు వెళుతున్నారంటే వీళ్ళకి అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తారని ఆ డబ్బులు కొరకు పోతున్నారు అంటున్నాడు. మరలా ఒక నెల తర్వాత అదే దుష్టుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ చర్చికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు అంటున్నాడు. అదే నోటుతో అమెరికా వాళ్ళు డబ్బులు కోసం వెళుతున్నారని వాడే అంటున్నాడు.
మరలా అదే నోటితో ఒక నెల తర్వాత ఏమంటున్నాడంటే వీళ్ళందరూ తీసుకువెళ్ళి చర్చిలో డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం ఎలా నీవున్నా నిందిస్తూ ఉంటుంది. ఎత్తుగా ఉన్నా నీకు ఒక పేరు పెడుతుంది, కొరసగా ఉన్నా నీకు మరొక పేరు బిరుదిచ్చేస్తుంది. కాబట్టి లోకము వైపు జక్కయ్య చూడలేదు, లోకం వైపు జక్కయ్య చూడలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువుని చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. ఎవరిని చూడాలని ఆశ కలిగిన వాడు? ప్రభువుని చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం. మరి జక్కయ్యలో ఈ స్వభావము నా దేవునికి నచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. రెండవదిగా జక్కయ్యలో నా ప్రభువుకి నచ్చిన విషయము ఏమిటంటే 5 వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 19 అధ్యాయము 5 వాక్యాన్ని చదువుకుందాం. 6 వాక్యాన్ని చదువుకుందాం. సంతోషముతో చెప్పాలమ్మా ఎట్లాగా? సంతోషముతో. ఎందుకని ఆ వ్యక్తి సంతోషించాడు? ఏంటి బాబు ఆయన సంతోషం? బాబు ఏంటి సంతోషంగా ఉన్నావు? ఆస్తులు వచ్చాయా? లాభాలు వచ్చాయా? అంటే నా సంతోషం ఏంటంటే యేసయ్య మా ఇంటికి వస్తున్నాడు. యేసయ్య మా ఇంటికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసయ్య మీ ఇంటికి వస్తే చాలా ఖర్చు అయిపోతుంది కదయ్యా. ఆయన వస్తారు, ఆయనతో పాటు ఇంకా అనేక మంది కూడా వస్తారు కదయ్య అంటే అదే, అందుకే నా సంతోషము. దేవునికి స్తోత్రం. అదే నా సంతోషము. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య వస్తున్నాడని సంతోషం. ఎవరు వస్తున్నారు? సంతోషం. యేసయ్య వస్తున్నాడని సంతోషం. ఏంటి బాబు అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట 16వ కీర్తన 11 వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 16వ కీర్తన 11 వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. యేసుక్రీస్తు ప్రభువారు మా ఇంటికి వస్తే మా ఇంటిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఏముంటుంది? సంపూర్ణమైన సంతోషం ఉంటుంది, సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే యేసయ్య ఉంటే సంతోషం. యేసయ్య ఉంటే చెప్పాలి. ఏముంటే సంతోషం? యేసయ్య ఉంటే సంతోషం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన సంతోషపరిచే దేవుడు. ఆయన సన్నిధిని మేము అనుభవిస్తాం. మా ఇంటిలో అనేక మంది మా ఇంటిలో సంతోషము అనుభవిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమేనా? యేసయ్య మీ ఇంటికి రావటం సంతోషమేనా? యేసయ్య మీ ఇంటికి రావటం సంతోషమేనా? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనము గమనించి చూసినట్లయితే ప్రజలు ప్రభువుని బట్టి సంతోషించక లోకాన్ని బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి వారు సంతోషిస్తూ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. దేవుని వాక్యము చెప్తున్న మాట, ఎవరైతే
దేవునిని బట్టి సంతోషిస్తారో వారు ధన్యులు. వారి జీవితంలో సంపూర్ణమైన సంతోషము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి జీవితంలో సంపూర్ణమైన ఆనందము ఉంటుంది. ఇక్కడ జక్కయ్య సంతోషం ఏమిటంటే ఇది లోక సంబంధమైన సంతోషము కాదు, లోక సంబంధమైన సంతోషము కాదు. యేసయ్య మా ఇంటికి వస్తున్నారు, యేసయ్య మా ఇంటికి వస్తున్నారు, అదే నా సంతోషం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకనంటే నా జీవితాన్ని ఎవరు మార్చలేకపోయారు, ఇదిగో యేసయ్య నా జీవితాన్ని మార్చగలడు, యేసయ్య నా జీవితాన్ని మార్చగలడు, యేసయ్య మా ఇంటికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు భయం లేదు, ఇక నాకు దిగులు లేదు, ఇక నా జీవితంలో సంతోషము, ఇక నా జీవితంలో ఆనందము, ఇక నా జీవితంలో ఇక ఇరుకు లేదు, ఇక నా జీవితంలో ఇబ్బంది లేదని జక్కయ్య సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు సంతోషిస్తున్నారు. వాళ్ళ సంతోషం ఏమిటంటే లోక సంబంధమైన వారిని చూసినప్పుడు సంతోషం, లోక సంబంధమైన వాటిని చూసినప్పుడు సంతోషం. కానీ ఈ జక్కయ్య యేసును చూసి సంతోషిస్తున్నాడండి. ఎవరిని చూసి సంతోషిస్తున్నాడు? అమ్మమ్మ చెప్పాలి, ఎవరిని చూసి సంతోషిస్తున్నాడు? యేసయ్యను చూసి సంతోషం ఇస్తున్నాడు. ఈరోజు ప్రజలు దేన్ని బట్టి సంతోషిస్తున్నారంటే ఎక్కడికి బయలుదేరాలన్నా సంతోషంగా తెల్లవారుజామున రెడీ అయిపోతారు. అమ్మా, ఇప్పుడు సిగ్గులేని సినిమా ఉంది, ఆ సిగ్గులేని సినిమాకి వెళ్ళాలంటే టికెట్టే 1 గంట ముందు తీసుకుంటారు. వెళ్ళి హాల్ దగ్గరికి వెళ్ళి టికెట్టే 1 గంట ముందు తీసుకుంటారు. నేను ఒక సహోదరిని అడిగాను, నువ్వు సినిమాకు పోయేటప్పుడు ఏ జాముకు పోతావంటే నేను గంట ముందు పోయి టికెట్ తీసుకుంటుందని చెప్తున్నాను. గంట ముందు పోయి, ఎందుకని టికెట్ దొరకదని భయం, టికెట్ దొరకని భయం. మరి సిగ్గులేని సినిమాకి అంత సంతోషంగా గంట ముందు పోతున్నావే, మరి దేవుని మందిరములోనికి ప్రవేశించటానికి సంతోషం ఉందంటే తప్పదు కాబట్టి, ఏమని అంటారేమో కాబట్టి. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితంలో చూసినట్లయితే సంతోషముతో, అమ్మమ్మ ఎలాగా సంతోషముతో యేసయ్యను చేర్చుకుంటా ఉన్నాడు, సంతోషముతో సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మూడవదిగా ఆ జక్కయ్య జీవితాన్ని మనము గమనించి చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను చేర్చుకొనెను. చదవండి ఆ మాట, 6 వాక్యాన్ని. ఆయనను చేర్చుకొనెను, ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు ఎవరిని చేర్చుకోవటానికైనా ఇష్టపడతారు, కానీ యేసయ్యను చేర్చుకోవటానికి ఇష్టపడరు. ఎందుకని యేసయ్యను చేర్చుకోవటానికి ఇష్టపడరు? దేవుని బిడ్డలను కూడా చేర్చుకోవటానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతానికి సువార్త చేయటానికి వెళ్ళటం జరిగింది. ఆ గ్రామంలో కొన్ని కుటుంబాలు నాకు పరిచయస్తులు ఉన్నారు. ఈ సువార్త కూడిక, ఈ ప్రార్థన కూడిక 9 గంటలకు అయిపోయింది. ఏదో ఒక తల్లి మాకు కొద్దిగా భోజనం పెట్టారు, తినేసాం ఇద్దరమే. మేము తీసుకెళ్ళిన ఒక చిన్న బాక్సు, ఒక బాక, ఒక డ్రమ్ము ఎక్సెల్ బండికి కట్టేసుకున్నాం. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు.
ఇక రాత్రి ఇక అక్కడే ఉండాలి. ఇక ఉదయం అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయించుకొని రావాలి. మాకు తెలిసిన వాళ్ళు దాదాపు 4-5 కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏ కుటుంబస్తులు కూడా ఆ రాత్రి మమ్మల్ని ఉంచుకోవటానికి వాళ్ళ ఇంట్లో ఇష్టపడట్లా. అంటే చిన్న ఇల్లులు ఉన్నవారు అంటే కష్టమవుద్ది, పెద్ద ఇల్లులు ఉన్నవారు కూడా ఇష్టపడట్లేదు మమ్మల్ని ఉంచుకోవటానికి. ఇంకా అట్లని ఈదులు వదిలిపెట్టడానికి ఇష్టపడట్లే వాళ్ళు. అలాగని మా ఇంటికి రండి ఈ రాత్రి పడుకోండి ఉదయం వెళ్ళటానికి ఇష్టపడట్లే. కారణం చెప్పమంటారా? ఆ రాత్రి ఆ ఊర్లో తిరణాల సరిగ్గా 10 గంటల నుంచి డ్రామా స్టార్ట్ అవుద్ది. వీళ్ళు పిల్ల జల్లాకి తాళం పెట్టుకుని వెళ్ళిపోయే అలవాటు వాళ్ళు కలిగి ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని పెట్టుకుంటే పాస్టర్ గారు మేము డ్రామాకి పోతున్నాము మీరు పడుకోండి అని చెప్పి వెళ్ళగలుగుతారా? ఏం మిస్ అయిపోతాం? ఇప్పుడు ఈ రాత్రి ఏమి మిస్ అయిపోతాం? కాబట్టి పాస్టర్ గారిని పంపించేస్తేనే మేము డ్రామాకి వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డలను చేర్చుకోవటానికి ఇష్టపడరు. అందరూ ఇష్టపడరు. ఎందుకని వాళ్ళు ఇష్టపడట్లేదంటే వాళ్ళు కుటుంబ సమేతంగా పోవాలి. ఇక మేము ఆ రాత్రి ఉంటే ఎక్కడ పోతారు? ఇప్పుడు 9ంటికి ప్రార్థన అయిపోయింది, అప్పుడు 9:30 అయిపోతుంది. ఇక 9:30కి మేము వస్తే చక్కలో పోవచ్చు. ఇష్టపడట్లేదు. అలాగా ఇప్పుడు జక్కయ్య ఇంటికి దేవుడు వస్తానన్నప్పుడు అతడు దుర్వ్యాపారము చేసేవాడు. ఏ వ్యాపారం చేసేవాడు? అబద్ధపు బ్రతుకు ఆ వ్యక్తి బ్రతికేవాడు. ఇప్పుడు యేసయ్యని ఇంట్లో పెట్టుకుని దుర్వ్యాపారం కుదురుతుందమ్మా? అబద్ధపు వ్యాపారం కుదురుతుందా? వీలు పడదు. అయితే అయ్యా అవసరమైతే నీ కానుక ఇక్కడికే తెచ్చిస్తా, నీ కానుక అవసరమైతే ఇక్కడికే ఒక పూట నేను అన్నదానం చేస్తాను అని అనొచ్చు. కానీ యేసయ్య నా ఇంట్లోనికి వచ్చేయాలి. యేసయ్య చెప్పాలి, యేసయ్య నా ఇంట్లోనికి వచ్చేయాలి, యేసయ్య నా ఇంట్లోనికి వచ్చేయాలని ఆశతో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కార్యక్రమాలకు నన్ను తీసుకుని వెళ్ళి త్వరగా నన్ను పంపించేస్తారు. ఎందుకనంటే ఆ తర్వాత స్కేల్ మారుతుంది, అక్కడ మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది, ఉద్దేశం మారుతుంది. ఇక అంతా అక్కడ విగ్రహారాధన కేంద్రంగా దాన్ని తయారు చేసేస్తారు. అక్కడ చాలామంది చేర్చుకోవటానికి ఇష్టపడరు. కానీ ఈ జక్కయ్య, అయ్యా మీరు నా బ్రతుకులోనికి వచ్చేయాలి, మీరు నా జీవితంలోనికి వచ్చేయాలి, మీరు నా కుటుంబంలోనికి వచ్చేయాలని జక్కయ్య యేసయ్యను చేర్చుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? మత్తయి సువార్త 10 అధ్యాయము 40 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. మత్తయి సువార్త 10 అధ్యాయము 40 వాక్యాన్ని చదువుకుందాం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుని చేర్చుకుంటే, ఎవరిని చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లు. యేసుక్రీస్తుని చేర్చుకుంటే పంపిన వానిని చేర్చుకున్నట్లు. ఇప్పుడు జక్కయ్య అందుకే సంతోషముగా సంతోషముగా చేర్చుకుంటున్నాడు.
మరి ఇక్కడ ప్రాముఖ్యమైన మాట రాయబడింది, ప్రవర్త అని ప్రవర్తనను చేర్చుకునేవాడు ప్రవర్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుదురు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క నీతిమంతుడు, ఆ యొక్క దైవజనుడు నీ గృహములోనికి వచ్చి ఆ దైవ సేవకుని దేవుని బిడ్డను నువ్వు చేర్చుకుంటే ఆ ఫలమును నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తావు? నీవు అనుభవిస్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా మనము దేవుని బిడ్డలను చేర్చుకున్నట వలన మనము ఆ ఫలమును మనము అనుభవిస్తాం. ఇప్పుడు జక్కయ్యని నా దేవుడు చూశాడు. జక్కయ్య నా దేవుడు చూసినప్పుడు అతని జీవితంలో యేసయ్య కొరకు ఎక్కడికైనా ఎక్కటానికి సిద్ధపడ్డాడు. యేసయ్య విషయంలో సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేర్చుకునే విషయంలో త్వరగా ఆయన చేర్చుకుంటూ త్వరగా చెట్టు దిగి వచ్చి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఈ మాటలన్నీ ఆ వ్యక్తి విన్న తర్వాత, యేసయ్యను చూసిన తర్వాత అతని జీవితాన్ని అతడు పరీక్షించుకున్నాడు. అతని జీవితాన్ని ఎవరు పరీక్షించుకున్నాడు? అతడు పరీక్షించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన సమాజ పరిస్థితి, సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ బ్రతుకుని వాళ్ళు పరీక్షించుకోరు. అదిగో అమ్మాయి అలా, ఈ అమ్మాయి ఎలా, అతను అలా, వాళ్ళలా అనుకుంటారు. అదిగో వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకుంటారు. కానీ జక్కయ్యలో ఉన్న మంచి స్వభావం ఏమిటంటే అతను పరీక్షించుకున్నాడు. యేసుక్రీస్తు మొహకాంతిలోనికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని ఇంట్లోనికి చేర్చుకున్న తర్వాత అతడు పరీక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. చేర్చుకున్న తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నారు, ప్రజలందరూ ఏమంటున్నారంటే పాపాత్ముడైన జక్కయ్య అంటున్నారు. ఏమంటున్నాడమ్మా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళటం కూడా చాలామందికి ఇష్టము లేదు. 7 వాక్యాన్ని చదవాలి. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు యేసయ్య కూడా చెడ్డ పేరు వస్తుంది. యేసయ్య కూడా. ఎందుకనంటే ఇతడెవరు? పాపి. చెప్పాగా, అన్యాయస్తుడని, అక్రమదారుడని, అన్నీ అతనికి ఉన్న బిరుదులు ఉన్నాయని చెప్పాను కదా. యేసయ్య అతని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజలందరూ, సమాజం ఏమంటుంది? యేసయ్య ఎవరింట్లో ఉన్నాడు? ఈ మాటలు విన్నాడు. ఇటు యేసయ్యను చూశాడు. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే, యేసయ్య నామం మహిమపరచబడాలంటే, నా బ్రతుకు మార్చబడాలంటే ఒకే ఒక మార్గం, నా బుద్ధి మారాలి. ఏం మారాలి? నా బ్రతుకు, నా చూపు, నా జీవితం మారాలి. ఇక మార్చుకోకుండా అలాగే బ్రతికితే, మార్చుకోకుండా అలాగే దేవుణ్ణి నిందిస్తుంటూ, దేవుని నామానికి అవమానం తెస్తూ, సంఘానికి అవమానం తెస్తూ, దైవ సేవకులకు అవమానం తెస్తూ బ్రతికితే నేను శాపమైపోతాను. కాబట్టి ఇప్పుడే నా బ్రతుకు మార్చుకుంటా. కొందరు అంటారు, అమ్మా మారు మనసు పొందామంటే ఫాస్ట్ అన్నా జనవరి 1 అంటారు. ఎప్పుడు అంటారమ్మా? ఎప్పుడు అంటారు? జనవరి 1 రోజున బాప్టిసం పొందామంటే మరలా 31 అంటారు. ఇంకా మళ్ళీ నెల ఉంటుంది. అయితే ఈ జక్కయ్య ఏం చేశాడంటే వెంటనే అతని స్వభావాన్ని మార్చుకొని, వెంటనే అతని బ్రతుకును మార్చుకొని, యేసయ్యా
అన్యాయముగా నేను ఎక్కడ ప్రవర్తించానో, అన్యాయముగా నేను ఎలా జీవించానో, అన్యాయముగా నేను ఏదైతే దోచుకున్నానో అవి వాళ్ళకు నేను తిరిగి ఇచ్చేస్తాను. అయ్యా, ఇక నాకు మారు మనసు వచ్చేసింది, నా బ్రతుకు మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బుద్ధిని మార్చుకుంటాను, నా స్వభావాన్ని మార్చుకుంటానని యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. వెంటనే క్రియ రూపంలో చేసేసాడు. ఏం చేశాడమ్మా? క్రియ రూపంలో చేసేసాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మొత్తం అతను తూకం పడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? తూకం పడతా ఉన్నాడు. తూకం పడతా ఉన్నాడు. నేను కూడా కొందరిని గమనిస్తూ ఉంటాను, ఒక్కొక్కరిని గమనిస్తూ ఉంటాను. వాళ్ళ స్వభావం ఎలాంటిది, ఎంత భక్తి ఉంది, ఎంత ఆశ ఉంది ప్రభువు పట్ల అని. దేవునికి స్తోత్రం. ఒకరికి గృహం లేదమ్మా, ప్రార్థన చేయమన్నారు. ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఆ ప్రార్థన ఈ ప్రార్థనలో చేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. పాస్టర్ గారు ఓపెన్ చేయాలని చెప్పారు. అలాగేనయ్యా, ఎలా చేయాలి అన్నారు. మీరు ఎలా చేయమంటే నేను అలా చేస్తాను, మీకు అనుకూలంగా ఎలా ఉంటుందో చెప్పండి అన్నారు. పలానా రోజున పగలపూట మా బంధువులందరూ వస్తారు, పెద్దోళ్ళందరూ వస్తారు, మంచాలు, కంచాలు, బీరువాలు అన్నీ తెస్తారు. ఇక ఆ రోజు ప్రార్థన అంటే అడవుడిగా ఉంటుంది, ముందు రోజు రాత్రి పెట్టేయండి ప్రార్థన అన్నారు. ఓకే, రైట్, అలాగేనని చెప్పాను. అలాగేనని చెప్తే ఇంకా ఆ రోజు సంఘమందరు వచ్చారు. సంఘమందరు వస్తే సంఘస్థులందరికీ చక్కగా మిద్ది మీదే ప్రార్థన కూటం చక్కగా బాగా జరిగింది. అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. భోజనం తింటూ ఉన్నాం. తింటూ ఉంటే ఇలాంటి ఒక పాప ఉంది. పాప ఉంటే ఆ పాప నీళ్ళు పోస్తూ ఉంది. చెప్పాక నేను అంతా తూకం పడతానని. ఏంటమ్మా ఇది అన్నాను. ఇటు తీసి ఇదేంటమ్మా అన్నాను. అన్న చికెన్ అన్నా అంది. ఏముందమ్మా? అమ్మ నాకు చాలు తల్లి అని చెప్పాను. తర్వాత వెనక మళ్ళా బ్యా అని 2 అరుస్తున్నాయి. పొట్టేయండి. అవి ఏంటమ్మా అంటే అవి రేపు బంధువులు వస్తారు కన్నా అప్పటికి దాచిపెట్టారని చెప్పి. అంటే నీ ప్రియ దేవుని పెట్టలేరా? అంటే వాళ్ళు దేవునికి ఇచ్చిన స్థానము, సంఘానికి ఇచ్చిన స్థానము, పరిశుద్ధులకు ఇచ్చిన స్థానము, దైవ సేవకులకు ఇచ్చిన స్థానము, తెల్లవారి బంధువులకు ఇచ్చిన స్థానము ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రియ దేవుని పెట్టలేరా? ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ యొక్క ఆలోచన విధానం, నీకు దేవుని మీద ఉన్న మక్కువ, సంఘం మీద ఉన్న ప్రేమ, సంఘం మీద ఉన్నది ఎంత అనేది తూకం పడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమి పెట్టినా దేవునికి స్తోత్రం, ఏమీ పెట్టకపోయినా దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళు పెడతారు అని సంఘం ఎప్పుడు ఆశించదు. వాళ్ళు పెడతారని సంఘం ఎప్పుడు, దైవ సేవకులు ఎప్పుడు ఎదురు చూడరు. ఏమిచ్చినా స్తోత్రమయ్యా, ఏమికపోయినా నీకు స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. అలాగా ఈ జక్కయ్య జీవితాన్ని అంతా ప్రభు తూకం పడతా ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఏ కోణంలో చూసినా నా కొరకు మేడి చెట్టు ఎక్కేసాడు, నా కొరకు ఎంతో సంతోషిస్తున్నాడు, త్వరగా దిగి వచ్చాడు, నన్ను చేర్చుకున్నాడు. ఇదిగో ప్రజలందరూ పాపాత్ముడింటికి జక్కయ్య వెళ్ళాడు అంటే వెంటనే అతని పాపాన్ని విడిచిపెట్టాడు, అతని అన్యాయాన్ని విడిచిపెట్టాడు, అన్యాయం సొమ్ము రిటర్న్ ఇచ్చేసాడు. అప్పుడు ఆ వ్యక్తిని గురించి నా దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తూ